అందరికీ నమస్కారం. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం కాస్త నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుందని చెప్పాలి. మన ధాన్యాన్ని అటు తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల వద్ద అడ్డుకోవడంతో ధాన్యం ధరలు పతనమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా తదితర ప్రాంతాల్లో రబీ ధాన్యం కొనుగోలులో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బుకాయిస్తుంది. వాస్తవానికి రబీ సీజన్లో 112.57 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుంది. అయితే ప్రభుత్వం సివిల్ సప్లైస్ ద్వారా సుమారుగా 12.38 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు ఆ శాఖ మంత్రి మనోహర్ గారు వెల్లడించారు. వాస్తవానికి పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్న కొనుగోలు మాత్రం మాత్రమే ఉందనడానికి ఆయన చెప్పిన మాటలే ఉదాహరణగా చెప్పొచ్చు. రబీ సీజన్లో ధాన్యం ఎక్కువగా పండే జిల్లాల్లో కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. గత ప్రభుత్వం వైకాపా ధరల స్థిరీకరణ నిధి పేరిట 3,000 కోట్లు ఏర్పాటు చేసి దాన్ని ఎంఎస్పీకి జప్తు చేస్తామని వెల్లడించారు. వారు కూడా ఇదే నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ధాన్యం కొనుగోళ్లు గాడిలో పడలేదు. ప్రస్తుతం సీజన్లో రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి ఎక్కువగా ఉంది. ధాన్యం తీసుకెళ్ళి మిల్లుల దగ్గర రోజుల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో అక్కడి మొత్తంగా సుమారు 60,000 టన్నులు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అయితే కౌలుదారులు, కౌలు రైతుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా అధికారులను కోరుతున్నారు ధాన్యం కొనుగోలు చేయాలని, సంచులు కూడా అందుబాటులో ఉంచాలని వారు విన్నవిస్తున్నారు. తాజాగా గవర్నర్పేట ప్రాంతంలోని రైతులు తమ వద్ద ఉన్న తాడేపల్లి, కొత్తూరు తదితర ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు చేయాలని అక్కడి పౌర సరఫరాల శాఖ జీఎంను కూడా విన్నవించారు, వినతిపత్రం అందించారు. అయినా అధికారులు ఇంకా చలనం లేదన్నది స్పష్టమవుతుంది. అదేవిధంగా మిల్లుల దగ్గర జగ్గయ్యపేట ప్రాంతాల్లో 10 కొద్ది లారీలు వేచి చూస్తున్నాయి. వాటిని కొనడానికి కూడా అక్కడ మిల్లుల యాజమాన్యాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. తెలంగాణకు అనుమతి లేని విషయంపైన కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో మద్దతు ధర కోసంగా సుమారు 300 కోట్లు మాత్రమే కేటాయించింది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బడ్జెట్లో పరిమితంగా నిధులు కేటాయించి మద్దతు ధర ఎలా అమలు చేస్తారని కూడా ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. మద్దతు ధర కల్పించడం వల్ల కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇటు ధాన్యమే కాకుండా టమాటా, ఇతర పంటలు కూడా ఇదే తీరుగా ఉందని, ఎండుమిర్చి ధరలు కూడా కొనుగోలు చేస్తున్నట్లు ఆర్భాటాలు చేసి మెనకుండిపోయారని కూడా ఆయన విమర్శలు చేశారు. దీనికి పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులు తాజాగా ఇచ్చిన సమాధానంపై రైతులు అసంతృప్తిగానే ఉన్నారు. లక్షల టన్నుల్లో ఉత్పత్తి అవుతున్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న మాత్రం 10-20% మాత్రమే ఉండడం వల్ల రైతులు నష్టపోతున్నట్లు చెప్తున్నారు. మిల్లర్లు, దళారులు కొనుగోలు చేసే ధాన్యం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బస్తాకి 8 నుంచి 10 కిలోలు వారు లూటీ చేస్తున్నారు. ఇలా వేల కోట్లలో రైతుల సొమ్ము దళారీ పాలవుతుంది. దీన్ని నియంత్రించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. దళారులను పక్కన పెట్టి మద్దతు ధర కల్పించాల్సి ఉంది. వీటన్నిటిపైన పెద్దగా శ్రద్ధ లేని ప్రభుత్వం నామమాత్రంగా తూతూ మంత్రంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మమ అనిపిస్తుంది. దీనిపైన రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలు కూడా నామమాత్రంగానే ఏర్పాటు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో కోతలు అయిపోయిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ధాన్యం కోతలకు రాగా వాటిని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు, రోడ్డెక్కుతున్నారు. ఏకంగా రైతులు తెలంగాణ, ఏపీ సరిహద్దుల వద్ద 2-3 రోజులు నిరసనలు చేపట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన ప్రభుత్వం చొరవ తీసుకుని ధాన్యంతో పాటు ఇతర పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. ధన్యవాదాలు.